వి లుక్ ఫార్వర్డ్ టు ఎ డే. ఒక రోజు మనం ఎదురు చూస్తున్నాం. ఆ రోజు ఏం చేయబోతున్నాడు ప్రభు? ఈ యొక్క చిన్న చిన్న గుంపులన్నిటిని కూడా ఏక శరీరములోనికి ఆయన సమకూర్చబోతున్నాడు. అల్టిమేట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ చర్చ్. ఆయన ఒక్క సంఘమే ఆయన దృష్టిలో ఉంది. సంఘం ఒక్కటే, మందం ఒక్కటే, కాపరి ఒక్కటే. కాబట్టి ఈ దినాల్లో ఉండే విభజనలు కానీ, డినామినేషనల్ బ్యారియర్స్ కానీ, వీటిని మనం ఎక్కువగా ఎంఫసైజ్ చేయకూడదు. ఎందుకంటే ఒకనాడు ఈ బ్యారియర్స్ అన్ని ప్రభు తీసేస్తాడు. ఆయన కృప ద్వారా రక్షింపబడిన దేవుని బిడ్డలందరినీ కూడా ఏక శరీరముగా, ఏక వధువుగా ఆయన చేయబోతున్నాడు. అందుకని యేసు ప్రభు మత్తయి 16:18 నా సంఘమును నేను కట్టుదును. ఏకవచనంలో చెప్పాడు. నా సంఘములను నేను కట్టుదునని ప్రభు అనలేదు. నా సంఘం. ఎందుకంటే ఆయన దృష్టిలో ఒకే ఒక సంఘం.